మా వైపు నుంచి అయితే లైన్ క్రాస్ కాము వైఎస్ఆర్సీపీ నుంచి. ఈరోజుకి ఇంత ఇదిగా ఉన్నా కూడా ఎక్కడా లైన్ క్రాస్ కాకుండానే ఓపికగా నిగ్రహంతో 4 అడుగులు వెనక్కు వేసే, ఇప్పుడు నిన్న వీళ్ళని అక్కడ గంటన్నర అక్కడ పెడితే అది మామూలు సిచ్యువేషన్ కాదు. నిజంగా హాల్లో ఉండే 400-500 మంది వచ్చి మీద పడితే ఇంకా అక్కడ ఏం జరుగుతుంది? రణరంగమే కదా. చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాడా? ఆయన ఆన్సర్ ఇవ్వాలా. ఇక్కడ ఎక్కడ కూడా పొదిలిలో ఆ 50 మందో 100 మందో 30 మందో అక్కడక్కడక్కడ నువ్వు నిలబెట్టిన వాళ్ళు ఈ 1000 మంది వాళ్ళ వైపు కన్నెరెత్తి చూస్తే ఆ 40-50 మంది బతుకుతారు అక్కడ? మళ్ళీ ఆ మాటనే కేసు పెట్టినా పెడతారు. అలాగే నిన్న బంగారుపాలెం ఆ ఎల్లో మీడియా ఫోటోగ్రాఫర్ ఎవడో ఆ పిల్లోడు తట్టుకోగలడా? అంటే ఎక్కడైతే నీ దీనికి సంబంధించినంత వారికి సంబంధం లేనిది, లేదా మీ పేరు ఎత్తితేనే కోపం చేసుకునే వాళ్ళు, లేదా అసంతృప్తితో ఉండేవాళ్ళు చేరించోటో నీ మీద అసంతృప్తి వచ్చిన వాళ్ళ దగ్గరికి నువ్వు రెచ్చగొట్టే రకంగా ఇంకా 30 మంది 40 మందితో పోయి నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు అంటే ఆ రణరంగం క్రియేట్ చేయాలనే అర్థం కావట్లా. ప్రజలు గమనించాల్సింది ఏంటంటే 1000 మంది ఒక దగ్గర చేరిన, ఒక 50 మంది వచ్చి రెచ్చగొట్టిన, నిగ్రహంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించేవాళ్ళు వాళ్ళ నిగ్రహ శక్తిని, వాళ్ళ మనోబలాన్ని, వాళ్ళ ఓపికను గమనించాల్సిందిగా కోరుతున్నాం.